ఫ్యూజ్డ్ ఎకానమీస్ ఉంటాయంటాడు. ఈ ఫ్యూజ్డ్ ఎకానమీస్ దాకా ప్రిస్మాటిక్ అవుతాయని అంటాడు. ప్రిస్మాటిక్ సొసైటీస్ అవుతాయి. ఈ ప్రిస్మాటిక్ సొసైటీస్ అనేవి డిఫ్రాక్టెడ్ అవుతాయి. అంటే ఇది తెలుసు కదా మీకు. ఇది డిఫ్రాక్టెడ్ సొసైటీ. అంటే ఈ ప్రిస్మాటిక్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ వాట్? ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ డెవలపింగ్ ఆర్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ టు డెవలప్డ్ కంట్రీస్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది అగ్రేరియన్ బేస్డ్ ఎకానమీస్ నుంచి ఇండస్ట్రియల్ బేస్డ్ ఎకానమీకి వెళ్ళిపోతాయి. ఇక్కడ సర్వీస్ బేస్డ్ ఎకానమీస్ నుంచి ప్రోడక్ట్ బేస్డ్ ఎకానమీస్ వెళ్ళిపోతాయి. ఫాలోయింగ్ సార్, ఫార్మలిజం నుంచి ప్రొఫెషనలిజం వైపు వెళ్తాయి. అంటే ఇది ట్రాన్స్ఫర్మేషను. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఫ్యూచర్ నుంచి డిఫ్రాక్టెడ్ సొసైటీకి వెళ్తుంది. ఈ ఫ్యూచర్ నుంచి డిఫ్రాక్టెడ్ సొసైటీకి వెళ్ళడానికి ప్రభుత్వాలు ప్రభుత్వాలు పాలసీలు తీసుకొస్తారు. ఈ పాలసీలు అడాప్ట్ అవుతూ ఉంటాయి. రైట్. చాలా ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉంటాయి. ఇన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ బిహేవియర్ ఒకటి ఉంటది. అదేవిధంగా ఓటర్ బిహేవియర్ ఉంటుంది. హ్యూమన్ బిహేవియర్ ఉంటుంది. డెవలప్‌మెంట్ మీద కొంచెం ఫోకస్ ఉంటుంది. మార్కెట్ మీద ఫోకస్ ఉంటుంది. సో, ఈ పాలిసీల వల్ల వీళ్ళు కంప్లీట్‌లీ ఫ్రమ్ ఫ్యూజ్డ్ నుంచి డిఫ్రాక్టెడ్ సొసైటీస్‌కెళ్తారని చెప్పి ఫ్రెడరిక్స్ అని చెప్పి ఆ అడ్మినిస్ట్రేటివ్ థింకర్ చెప్పడం జరిగింది.